వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యాలు ఎన్ని రకాలు? స్థిరంగా ఈ వైరాగ్యాన్ని అనుసరించడం సాధ్యమవుతుందా? వైరాగ్యాన్ని రామకృష్ణ పరమహంస గారు నిర్వచిస్తూ ఎనీథింగ్ కన్సీవ్డ్ ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ మస్ట్ బి రిజెక్టెడ్ యాజ్ పాయిజన్ అని చెప్పారు. అంటే ఇంద్రియార్థముల పట్ల నిర్లిప్తతతో కూడిన క్రమశిక్షణ, ఇది అన్నీ వదులుకోవటము అన్న అర్థంలో వైరాగ్యాన్ని నిర్వచిస్తూ ఉంటే, ఇంకొక అద్భుతమైనటువంటి నిర్వచనం కూడా వైరాగ్యానికి చెప్పటం జరిగింది. విశేష రాగ ఇది వైరాగ్య. అంటే అన్నీ వదులుకోవటం వైరాగ్యం. నా దగ్గర ఉన్నవి అందరి దగ్గర ఉండాలనుకోవటం అది వైరాగ్యం. నిజానికి వదులుకోవటం కంటే అందరూ ఆనందంగా ఉండాలి అన్న భావనతో నీ దగ్గర ఉన్నది అందరికీ అందించగలిగితే అది నీ మనస్సును స్థిమితంగా ఉంచుతుంది. అదే పరమాత్మ అర్జునుడికి చెప్తాడు భగవద్గీతలో, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతి. అభ్యాసము వైరాగ్యం అన్నింటినీ వదులుకుంటూ అద్భుతమైన ఆత్మవిద్యను గ్రహించాలన్న ఉద్దేశంతో ప్రయాణం చేయటం ఒక సాధన క్రమం అయితే, నీ దగ్గర ఉన్నది అందరికీ అందించాలన్న తాపత్రయంతో ఆహారహము కృషి చేయటం అది కూడా వైరాగ్యం అనే చెప్పబడుతుంది. సామాన్యంగా వైరాగ్యం అంటే డిస్పాషన్, అన్నింటినీ వదిలేసి ఆ పరమాత్మ యందే మనస్సును లగ్నం చేయటం. ఈ భావన ఎప్పుడు కలుగుతుంది అంటే, పురాణం చెబుతూ అనిత్యమైన ఈ శరీరం కోసం ఎందుకు నువ్వు అహరహము కృషి చేస్తూ అవస్థలు పడుతున్నావు అని కథల రూపంలో చెప్పినప్పుడు నీ మనసులో ఆలోచన కలుగుతుంది. కపిలుడు దేవహూతికి గర్భస్థ పిండం పడే అవస్థ గురించి చెప్పినప్పుడు ఎటు కదలలేక అన్ని క్రిములు కుడుతూ ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలన్న ఆలోచనతో నువ్వు ఉంటావు గర్భంలో అని పురాణం చెప్పినప్పుడు నీకు వైరాగ్యం కలుగుతుంది. నిజమే కదా అన్న భావన. అలానే అనన్యహంతి భూతాని గచ్చంతీతి యమాలయం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యకుతం నకిం. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు దేహాన్ని త్యాగం చూసి దగ్ధం కావటాన్ని గమనిస్తూనే ఉంటాడు. అనేకమైనటువంటి ప్రమాదాలలో జీవులు దేహాన్ని కోల్పోయి సావు వాత పడటాన్ని గమనిస్తూనే ఉంటాడు. అలా గమనిస్తున్న సమయంలో చనువానింగని ఏడ్చువాడు జముడా సత్యంబునే బొత్తు అనుమానం వింకలేదని ఆ వేళ రేవులో మునుగంబోవుట ముమ్మాటికిన్ చూడగా చనుటుల్గా నరు దీని భావమిదివో శ్రీకాళహస్తీశ్వర. శ్మశానానికి దహనక్రియల కోసం వెళ్ళి అక్కడ ధర్మోదకాలు ఇచ్చేటప్పుడు ఆ నదిలో స్నానం చేస్తున్న సమయంలో ఎప్పుడో ఒకప్పుడు మనం కూడా వెళ్లాల్సిన వాళ్ళమే కదా అని యముడితో ప్రతివాడు అనుకుంటాట, నేను వస్తాను, తప్పదు, సావనేది జాతస్య మరణం ధ్రువం అన్న ఆలోచన కలిగి అప్పుడు వైరాగ్యం కలుగుతుందిట. ఇహ ప్రసూతి వైరాగ్యము అంటే గర్భస్థ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అటు ఇటు కదలలేక తల్లి స్వీకరించిన ఆహారము నుండి ఉత్పన్నమైనటువంటి కీటకాదులు తనను కుడుతూ ఉంటే ఆ బాధను ఉపశమనింప చేయటం కోసం అవసరమైన అవయవాలు కూడా లేని నేపథ్యంలో చీకటి గుయ్యారంలా ఉన్న ఆ ప్రాంతంలో ఒక పక్కకు తిరగటానికి అవకాశం కూడా లేనటువంటి దుర్భరమైన పరిస్థితిలో అప్పుడు ప్రసూతి వైరాగ్యం, స్వామి నన్ను బయటికి పంపించవయ్యా, ఇక్కడ ఉండలేను, బయటికి వచ్చి ప్రతినిత్యము నిన్నే నేను ధ్యానం చేస్తూ నిన్నే తలుచుకుంటూ మళ్ళీ గర్భంలోకి ప్రవేశించే అగత్యం లేకుండా సాధన చేస్తానయ్యా అని ఆలోచన చేస్తాట. ప్రతి జీవుడు ప్రసూతి సమయంలో గర్భంలో ఉన్నప్పుడు వాడిలో కలిగినటువంటి అద్భుతమైన ఆ జ్ఞానాన్ని ప్రసూతి వైరాగ్యము అంటారు. కొంతమంది ఇంకొక రకమైనటువంటి
నిర్వచనాన్ని కూడా ప్రసూతి వైరాగ్యానికి చెబుతారు. కానీ అది కేవలం స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి దాన్ని ఇంత ప్రామాణికంగా స్వీకరించరు. అంటే బిడ్డకు జననమిస్తున్నటువంటి తల్లిలో కూడా అబ్బా నేను ఈ సంసార సుఖంలో ఉండటం వల్ల కారణంగా కదా నాకు ఈ అవస్థ వచ్చింది, ఇక నేను భగవంతుడినే తలుచుకుంటాను అని అనుకుంటుంది. దాన్ని ప్రసూతి వైరాగ్యం అంటారని చెప్తారు. కానీ శాస్త్రం నిర్ణయించింది ప్రసూతి వైరాగ్యము అంటే గర్భస్థ పిండము తల్లి గర్భంలో ఉన్నప్పుడు తనను బయటికి నెడితే నిరంతరము నిన్నే ధ్యానిస్తూ నీ దగ్గరకు వస్తానని వైరాగ్య భావనలో ఉన్న జీవుడు ఏ విధంగా అనుకుంటాడో అలా అనుకుంటాడు. కాబట్టి దాన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు అని నిర్వచించటం జరిగింది. ఏ వైరాగ్యమైనా స్థిరంగా ఉండాలి అంటే నిరంతర సాధన ఉండాలి. ఏదో సంఘటన చూసినప్పుడు కలిగినటువంటి ఆవేశము క్షణికం మాత్రమే. నిరంతరము సత్యము నిత్యము శాశ్వతము అయిన ఆ పరమాత్మ యొక్క చింతన మాత్రమే విషయ సుఖముల పట్ల నీకు అనాసక్తిని కలిగించి అద్భుతమైనటువంటి భగవత్ చింతన నీలో పెంచి నీకు మార్గాన్ని చూపించగలుగుతుంది. చాలామంది ఇంట్లో గొడవలు కావటం వల్ల వెంటనే ఇల్లు వదిలి నేను వైరాగ్యాన్ని స్వీకరిస్తున్నాను అని స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఎప్పుడు ఇంటి నుంచి పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అది క్షణికమైనటువంటి ఆలోచన తప్పితే స్థిరము నిశ్చయము అయిన అభిప్రాయం కాదు. నిరంతర భగవద్భక్తితో పురాణ శ్రవణంతో పెద్దల సేవనతో సత్సాంగత్యంతో సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం ద్వారా నిస్సంగాన్ని అంటే డిటాచ్మెంట్ డిస్పాషన్ వాటిని పెంపొందించుకొని ఆ నిస్సంగం ద్వారా నిర్మోహత్వాన్ని మోహాన్ని వదులుకొని మోహం వదిలిన కారణంగా నిశ్చయమైన ఆలోచన విధానంతో జీవన్ముక్తిని పొందే ప్రయత్నం చేయమని చెబుతుంది శాస్త్రం. అలా జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం.